డీలిమిటేషన్ ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఇదొక బాగా చర్చ అయిపోయింది. డీలిమిటేషన్ అవ్వడం వల్ల చాలా సమస్యలు తీరుతాయని మరికొందరికి అవకాశాలు వస్తాయని, మరికొందరి యొక్క గ్రామాలు లేకుంటే మండలాలు విభజన జరిగి మరింత పాలన దగ్గర పోయే అవకాశం ఉందని మరికొందరు, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తాం, ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నట్టు పార్లమెంట్లో అమిత్ షా గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నిన్న ప్రతిపాదించడం కూడా జరిగింది. అందులోనూ తెలంగాణ రాష్ట్రం ఎన్ని స్థానాలు పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలు పెరుగుతున్నాయి, దక్షిణ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలు పెరుగుతున్నాయి, దక్షిణ దిశగా మాకు అన్యాయం జరుగుతుంది, ఈ బిల్లు మేము తిరస్కరిస్తున్నామని దాన్ని తిరస్కరించడు, లేదు మీకు అన్యాయం చేయట్లేదని నరేంద్ర మోడీ గారు, ఇలా చాలా వరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులోనూ మీరు అసలు అన్యాయం దేనికి జరుగుతుంది అనేది మీరు ఒకటి క్లారిటీ ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటంటే భారతదేశం రాష్ట్రాలందరికీ కేంద్ర బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. వారి బడ్జెట్ని వాళ్ళకు పంపించిన దాంట్లో ఉత్తరప్రదేశ్కి ఇచ్చిన బడ్జెట్ని పోల్చితే ఆ ఒక్క బడ్జెట్ దక్షిణాలో ఉన్న ప్రతి ఒక్కరికి సరిపోయింది. దక్షిణ రాష్ట్రాలకు 27,000 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. అంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి 100 రూపాయలు ఇస్తే, మనం 100 రూపాయలు ఇస్తే వాళ్ళు తిరిగి మనకు 40 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అర్థమైందా? మన వాళ్ళకు పన్ను 100 రూపాయలు కడితే వాళ్ళకు తిరిగి మనకి ఇచ్చే ఫండ్ ఎంత? 40 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనుకోండి, యూపీ అనుకోండి, వాళ్ళు 100 రూపాయలు చెల్లిస్తే వాళ్ళకు మొత్తం 400 నుంచి 1000 రూపాయల దాకా తిరిగి ఇచ్చేస్తూ ఉన్నారు. మరి మన రాష్ట్రాలకు ఏమైంది? వీళ్ళు ఏకమయ్యి దీని గురించి మాట్లాడడం లేదు. వీళ్ళు పార్లమెంట్లో కూడా క్వశ్చనింగ్ చేస్తలేరు. ఆడికి పోయి మా బీజేపీ మంచిది, మా నరేంద్ర మోడీ మంచోడు, మేము తరాలు తెచ్చుకున్న జోకేటోళ్ళం అనుకుంటూ వీళ్ళు మాట్లాడు ఘోరం. అసలు దీనిపైన కేటీఆర్ స్పందించిర్రు, కేసీఆర్ గారు స్పందించిర్రు, తెలంగాణలో ఉన్న హరీష్ రావు గారు స్పందించిర్రు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న కొందరు పార్టీ అధినేతలు స్పందించిర్రు, రేవంత్ రెడ్డి కూడా స్పందించిర్రు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం స్పందించలేదు దీని మీద. అసలు డీలిమిటేషన్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి లేకుంటే దక్షిణ రాష్ట్రాలకు ఒరిగేదేంది? ఒకటి, వాళ్ళు గెలవడానికి ఎక్కువ స్థానాలు ఎంచుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళ స్వార్థం కూడా ఇందులో ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడ గెలవడం వల్ల మనకేం లాభం? మనకు స్థానాలు పెంచడం వల్ల మనకేం లాభం? లాభం మనకు కాదు, ఓన్లీ కేంద్ర పార్టీలకు మాత్రమే. వాళ్ళ గెలుపు దిశగా చూసుకుంటారు తప్ప మనకు ఇచ్చే బడ్జెట్ పరంగా వాళ్ళు మాట్లాడడం లేదు. ఒకసారి అదే విషయాన్ని మీరు చూసుకుంటే మిత్రులారా, డీలిమిటేషన్తో సౌత్కు అన్యాయం జరగదు. నేను హామీ ఇస్తున్నా, లోక్సభలో ప్రధాని మోదీ దక్షిణ రాష్ట్రాలపై వివక్ష చూపం, ఏ రాష్ట్రానికి నష్టం జరగదని వెల్లడి. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్రం. 3 బిల్లులపై నేడు ఓటింగ్. అయితే నిన్న కొంత డీలిమిటేషన్ పైన ఓటింగ్ చేయడం కూడా జరిగింది. అందులోనూ 333 ఓటింగ్స్ ఉంటే అందులో 277 ఓటింగ్స్ పాజిటివ్గా రావడం కూడా జరిగింది. అయితే నరేంద్ర మోడీ గారు ఏమంటారు? ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికు అన్యాయం జరగదు అని కూడా చెప్తా ఉన్నాడు. మరి ఉత్తరప్రదేశ్కి ఇచ్చిన ఒక్క బడ్జెట్ ఈరోజు దక్షిణ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే 4,000 ఎక్కువ యూపీ రాష్ట్రానికే ఉంది. మీరు ఒక్కడే ఆలోచించాలి. 27,000 నుంచి 27,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే దక్షిణ రాష్ట్రాలకు చెరిసగా పంచుకున్నారు. ఆంధ్రాకు 17,000 కోట్లు, తెలంగాణకు 13,000 కోట్లు, కర్ణాటకకు 11,000 కోట్లు, ఈ విధంగా మొత్తం కలిపి 27,000 కోట్లు 34,000 కోట్లు అవుతుంది. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్కి చూసుకుంటే మాత్రం ఒక్కరికే 32,000 కోట్ల రూపాయలు. అంటే అర్థం చేసుకోండి, న్యాయం ఇక్కడ అన్యాయం ఎవరికి జరుగుతుంది? తెలంగాణకు, దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్నాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టినా పెట్టకపోయినా తెలంగాణకే అన్యాయం జరుగుతుంది. కానీ దీనిపైన చంద్రబాబు నాయుడు గారు నోట్లో బెల్లం వేసుకున్నారు. ఇక డీలిమిటేషన్పై చంద్రబాబు సైలెంట్. దక్షిణానికి జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు విప్పుతున్న నోరు మెదపని ఏపీ సీఎం. ఎందుకు విచ్చలవిడిగా ఆయనకు మంచిగా బడ్జెట్ ఇస్తా ఉన్నాడు, నోరు ఎందుకు మెప్పుతాడు? నోరు వేలో తీస్తే అక్కడ కటింగ్ చేస్తారు కాబట్టి ఆ యొక్క మాటలో ఈయన ఆగిపోతా ఉన్నాడు. ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు. గతేడాది చెన్నై మీటింగ్కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా. అవును, ఈ యొక్క డీలిమిటేషన్లో అన్యాయం జరుగుతూ ఉంటే పక్క రాష్ట్రాలు మీటింగ్ పెట్టిర్రు. ఆ మీటింగ్కు ఈయనను పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారు, పోలే దానికి, అసలే పోలే. మల్లికార్జున ఖర్గే ఏమంటారు? మహిళా రిజర్వేషన్ల ముసుగులో తెచ్చే బిల్లును తిరస్కరిస్తాం. వాటి అసలు ఉద్దేశం దురుద్దేశపూరితమైనది. కాంగ్రెస్ పార్లమెంట్ను హైజాక్ చేయాలన్న కేంద్రం ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. ఖార్గే ప్రజాస్వామ్యంపై దాడిని పూర్తి శక్తితో ఎదుర్కొంటామని వెల్లడి. ఆ 2 బిల్లులకు ముడిపెట్టడం వెనుక భారీ కుట్ర. బీజేపీ సర్కారు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తుందన్న మమత. ఇక అమిత్ షా మాటలు వినండి. తెలంగాణలో 26, ఏపీలో 38. ఏది లోక్సభ సీట్లు. ఇప్పుడు మన తెలంగాణకి మొత్తం 17 సీట్లు తెలంగాణకు ఉన్నాయి, ఏపీకి తదితర ఉన్నాయి. ఇక్కడ ఎంత పెరుగుతుంది?
తెలంగాణకు 26 లోక్సభ స్థానాలు, ఏపీకి 38 లోక్సభ స్థానాలు. లోక్సభ సీట్లు పెంపుకై కేంద్రం క్లారిటీ. అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలు 50% పెరుగుతున్నాయి. అమిత్ షా దక్షిణాదిగా 5 రాష్ట్రాల సీట్లు 129 నుంచి 119కు పెరుగుతాయి. తెలంగాణకు మరో 9, ఏపీకి మరో 13 స్థానాలు. మొత్తం లోక్సభ సీట్లు 850కి పెరగవచ్చునని వివరణ. ముస్లిం రిజర్వేషన్ రాజ్యాంగం విరుద్ధం. అఖిలేష్ యాదవ్ తన పార్టీ టికెట్లన్నీ ముస్లింలకే ఇచ్చుకుంటే అభ్యంతరం లేదని ఎద్దేవా. మహిళలకు మొత్తం 272 సీట్లు రిజర్వ్ అవుతాయి. మేఘ్వాల్ ఇక అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టమని ఈరోజు కూడా 3 బిల్లులపైన ఓటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉందనుకుంటూ కేంద్రం ప్రతిపాదించడం కూడా జరిగింది. దీనివల్ల ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, నరేంద్ర మోడీ బలపడాలి అంటే, నరేంద్ర మోడీ మళ్ళీ గెలవాలి అంటే, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండాలంటే డీలిమిటేషన్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే గతంలో జరిగిన ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కంగు తిన్నది. ఎట్లా అంటే నియర్ బై ఓటమికి దగ్గర అయిపోయింది. ఒకవేళ యూపీ, బీహార్, ఆ తర్వాత ఈ యొక్క ఏపీ కనుక సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు బీజేపీ చేతిలో చిప్ప మాత్రమే మిగిలిపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చారు. ఇది రాకుండా ఉండాలి అంటే 132 చట్ట సవరణ చేసి ఈ యొక్క చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి మరిన్ని స్థానాలు పెంచి బీజేపీ క్యాండిడేట్స్ని లేపి మతాల మధ్యలో చిచ్చులు పెట్టి మొత్తం పుల్లలు పెట్టి హిందూ మీరు వేరు, ముస్లింలు వేరు, వాళ్ళతో వేరే జాతి, మాదో వేరే జాతి అనుకుంటూ చిన్నపాటి వాళ్ళొక రగడాన్ని సృష్టించి వీళ్ళందరూ కలిసి ఈ స్థానాలు గెలిచే అవకాశాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు ఎన్నికల్లో. గెలుచుడే లక్ష్యం. ఇక ఒకసారి ఒక ఎంపీ ఎలక్షన్ జరిపేటప్పుడు ఒక ఎంపీకి పూర్తి స్థాయిలో వచ్చే ఖర్చు 300 నుంచి 500 కోట్ల దాకా ఖర్చు వస్తుంది. కానీ ఈసారి అట్లా జరగబోదు. ఓన్లీ 2000 నుంచి 3000 దాకా ఒక ఎన్నికల్లో వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు బీజేపీ తరఫున. అంటే మనకు రావాల్సిన నిధులు మొత్తం దోచేస్తూ ఉన్నారు, మొత్తం తినేస్తూ ఉన్నారు. ఈ తీరుగా సాగుతూ ఉంది మిత్రులారా. ఈ డిలిమిటేషన్ అంది తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణాదికి అన్యాయమే. దీనివల్ల ప్రజలకేం, దీనివల్ల రాష్ట్రాలకేం లాభం లేదు, నష్టాలు తప్ప.